వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి నాది రాయల్ బ్రైడల్ సెకండ్ ప్రాక్టికల్ విత్ కాస్ట్యూమ్తో. సో తన స్కిన్ టైప్ని బట్టి మనం ప్రోడక్ట్స్ యూజ్ చేయాలండి. ఇక్కడ ఫస్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ సిటీఎంపీ తనకు క్లెన్సింగ్ మిల్క్ ఫేస్ క్లీన్ చేశాను. ఆఫ్టర్ వచ్చేసి టోనర్ అప్లై చేశాను. తనది కాంబినేషన్ స్కిన్ టైప్ కాబట్టి రోజ్ వాటర్ ఎనీ టోనర్ యూజ్ చేయొచ్చు. తన స్కిన్ టైప్ బట్టి నేను రోజ్ వాటర్ యూజ్ చేశాను. ఆఫ్టర్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండ్ ఎస్పీఎఫ్ ఈజ్ మ్యాండేటరీ. ఫేస్కి సిటీఎంపీ అనేది చాలా ప్రొటెక్షన్ కాబట్టి ఆఫ్టర్ వచ్చేసి నేను ప్రైమర్ యూజ్ చేశాను. ప్రైమర్ ఆఫ్టర్ తర్వాత కన్సిలర్ ఎప్పుడైనా కానీ తన స్కిన్ షేడ్ని బట్టి కొంచెం డార్క్ షేడ్లో ఉండాలి. డార్క్ షేడ్లో తీసుకున్నాను. అండ్ కన్సిలర్ అప్లై చేసిన తర్వాత ఎక్కడైతే ఈవెన్ టోన్ ఉంటుందో ఆ ఈవెన్ టోన్కి మాత్రమే నేను కన్సిలర్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఈవెన్గా బ్లెండ్ చేశాను. ఆఫ్టర్ ఫౌండేషన్ తీసుకున్నాను, తన స్కిన్ టైప్ ఫౌండేషన్. అండ్ ఫౌండేషన్స్ ఎలా పడితే అలా తీసుకోవద్దు. మన స్కిన్ ఏ టైప్ ఉంటుందో ఆ టైప్ మాత్రమే తీసుకోవాలి. ఫెయిర్ లుక్ అనేది మ్యాక్సిమం మనకు రాదు. అవుట్ ఆఫ్ యుఎస్ కంట్రీస్ అండ్ వైట్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఫెయిర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనది మ్యాక్సిమం మీడియం కలర్ అండ్ డస్కీ కలర్స్ టైప్లో ఉంటాయి. సో దీనికి వచ్చేసి మీడియం అండ్ నేను డస్కీలో తీసుకొని రెండు మిక్స్ చేసి ఫౌండేషన్గా తీసుకున్నాను. తన స్కిన్ వచ్చేసి మీడియం కలర్ ఉంది, అంత ఫేర్ లేదు కాబట్టి అప్లై చేసిన తర్వాత అండ్ బ్లెండర్తో ఈవెన్గా బ్లెండ్ చేశాను. ఆఫ్టర్ వచ్చేసి లూజ్ పౌడర్ అప్లై చేశాను ఐక్ అండ్ ఫేస్కి. దిస్ ఈజ్ రాయల్ బ్రైడల్ కాబట్టి మనం ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఐ మేకప్ చేయొచ్చు. ఫేస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఐస్కి అప్లై చేశాను. నేను ఫౌండేషన్ వేసుకొని ఐస్కి కూడా అప్లై చేసా ఒకేసారి. లూజ్ పౌడర్ ఐస్కి అప్లై చేసి ఫేస్కి అప్లై చేసేసా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అక్కడ ఐకి వచ్చేసి నేను లైట్ బ్రౌన్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ కార్నర్ అండ్ అవుటర్ కార్నర్ డిఫరెంట్ కలర్లో తీసుకున్నాను. ఇన్నర్ కార్నర్ వచ్చేసి లైట్ బ్రౌన్ తీసుకున్నాను, అవుటర్ కార్నర్ వచ్చేసి డార్క్ బ్రౌనర్ తీసుకున్నాను. అండ్ ఈవెన్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత అక్కడ నేను అవుటర్ కార్నర్కి మళ్ళీ మీడియం బ్రౌన్ తీసుకొని అప్లై చేశాను. వన్ ఐ అప్లై చేసిన తర్వాత ఇంకో ఐ అప్లై చేయకుండా కరెక్ట్గా రాదు కాబట్టి సో ఈ ఐ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఐ కూడా నేను ఈక్వల్గా అప్లై చేసుకుంటున్నాను. వన్ ఐకి ఈ ఐకి ఈక్వల్ కాంబినేషన్ తెలుస్తుంది కాబట్టి ఐ మేకప్ అనేది ఫేస్కి మనకు చాలా లుకింగ్ ఇస్తుంది కాబట్టి అంత ఓవర్గా కూడా కాకుండా మీడియంగా కవర్ చేశానండి. మీడియం బ్రౌన్ కలర్లో తీసుకొని అవుటర్ కార్నర్ డార్క్ బ్రౌన్లో తీసుకొని అప్లై చేసి ఇన్నర్ కార్నర్లో వచ్చేసి లైట్ బ్రౌన్ షిమ్మర్ తీసుకున్నాను. లైట్ లుక్గా ఉండడానికి. తనకు వచ్చేసి హెవీగా వద్దు, లైట్గా ఉండాలి నాకు అని చెప్పింది. సో నేను లైట్గా అప్లై చేశాను. నెక్స్ట్ ఆఫ్టర్ వచ్చేసి ఫౌండేషన్ అండ్ ఐ మేకప్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ టచ్అప్ వచ్చేసి బ్లషింగ్ అండ్ హైలైట్స్. సో ఫైనల్ లుక్ చూసేయండి. సో ఫైనల్ లుక్ చూసేసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ మేకప్ ఇలాంటివి వీడియోస్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.